ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని జేఏసీ చైర్మన్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. జెన్కో ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఆదిలాబాద్ ఎస్సీ కార్యాలయం ఎదుట విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లు పీఆర్సీ వేతన సవరణ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టిజన్లకు ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలన్నారు. ఈ నెల 19న విద్యుత్ సౌదా ఎదుట మహాధర్నా చేపట్టనున్నట్లుగా తెలిపారు. నా పేరు సుద్దాల శ్రీనివాస్, జాక్ చైర్మన్. ఈరోజు ఎలక్ట్రిసిటీ కార్మికులు అందరూ ఐక్యంగా జేఏసీ ఏర్పడి ఆదిలాబాద్ సర్కిల్ ఆఫీస్ నందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ను జెన్కోను ప్రైవేటైజేషన్ చేయడానికి వ్యతిరేకంగా మరియు పీఆర్సీ గురించి మరియు ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అమలు చేయడం కొరకు, ఆర్టిజన్ కార్మికుల అందరినీ ఏపీఎస్సీ విరులు వర్తించడం కొరకు, ఇంకా మిగతా ఒక 14 డిమాండ్లను దృష్టిలో ఉంచుకొని మేనేజ్మెంట్కు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ మేనేజ్మెంట్కు ఇచ్చిన నోటీసులో ఎలాంటి చలనం లేకపోవడం వలన ఈరోజు కరెంట్ డిపార్ట్మెంట్లో ఉండే కార్మికులందరూ ఏకతాటిపై వచ్చి ధర్నాలు నిర్వహిస్తున్నాము. ఇదే విధంగా 19 తారీఖు నాడు చలో హైదరాబాద్ ప్రోగ్రాం కూడా దిగ్విజయంగా నిర్వహించి అధిక సంఖ్యలో కింది ఆర్టిజన్ క్యాడర్ నుంచి ఎస్సీ క్యాడర్ వరకు అందరూ హైదరాబాద్కు వెళ్ళి ధర్నా నిర్ణయించి ఈ ధర్నా ప్రోగ్రాం దిగ్విజయం చేసి సమస్యలు పరిష్కరించుకోవడానికి అందరూ